హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. టేస్ట్ కూడా అసలు సూపర్ ఉంటుంది. మనం వైట్ రైస్లోకి కానీ, బగారా రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ తీసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. దీనికి కావాల్సింది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, సూపర్గా వచ్చింది కర్రీ మాత్రం. అలా గుత్తి వంకాయని అలా బైట్ చేస్తూ ఉంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ లోపలికి వెళ్తాయి. చాలా బాగుంటుంది. చూడండి, దీనికి మనం ఫస్ట్గా మసాలాకు కావాల్సినవి మనము ప్రిపేర్ చేసుకుందామండి. దాంట్లోకి నేను పల్లీలు వేసుకుంటున్నాను. కొన్ని ఒక గుప్పెడు సరిపోతాయి మనకి. అలాగే ఒక 1 స్పూన్ ధనియాలు వేసుకోండి. అది చిన్నగా ఉంది కాబట్టి ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. మామూలుగా మనం రెగ్యులర్గా వాడే స్టీల్ స్పూన్స్లో ఒక పెద్ద స్పూన్ తీసుకుంటే సరిపోతుంది, 1 స్పూన్. అలాగే నువ్వులు కూడా వేసుకోవాలి. చూడండి, ఆ సైజ్ స్పూన్ తోటి ఒక 1.5 స్పూన్ నువ్వులు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా లో ఫ్లేమ్లోనే మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచిగా కలుపుతూ మనం ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మాడనివ్వద్దండి, మాడనిస్తే టేస్ట్ చేంజ్ అవుతుంది. కాబట్టి మనం సిమ్లోనే ఇలా మంచిగా డ్రై రోస్ట్ అనేది చేసుకుంటూ ఉండాలి. మనము ఇందులో కొబ్బరి ముక్కలు అయితే కొబ్బరి ముక్కలు వేసుకోండి, ఎండు కొబ్బరి. లేదు అంటే కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ మంచిగా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ అయిన తర్వాత కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి లాస్ట్లో. తొందరగా కొబ్బరి పొడి మాడిపోతుంది కాబట్టి ఇవన్నీ డ్రై రోస్ట్ అయిన తర్వాత లాస్ట్లో మనం కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నేను నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఇవన్నీ మనము వేగులోపు వంకాయల్ని నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నానండి. మనము ఇట్లా ఆనియన్, అందులో కావాల్సిన పచ్చిమిర్చి, ఇట్లా వంకాయల్ని కూడా సాల్ట్ వాటర్లో వేసి పెట్టినట్లయితే నల్లగా కాకుండా ఉంటాయి. గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసి పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ మంచిగా డ్రై రోస్ట్ అయితే అయ్యాయి. ఇప్పుడు మనము కొబ్బరి పొడిని యాడ్ చేసుకుందాము. కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసేసుకొని ఒక 1/2 సెకండ్ మనము డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. కొబ్బరి పొడి అనేది తొందరగా వేగిపోతుంది కాబట్టి ఎక్కువ వేయించాల్సిన పని లేదు. మనం లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసే ముందు యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకున్నా సరిపోతుంది. చూడండి, ఇలా 1.5 స్పూన్ కొబ్బరి పొడి తీసుకున్నాను. చూడండి, ఇక్కడ అంతా మంచిగా అయితే వేగిపోయాయి. ఇప్పుడు మనము దీన్ని పౌడర్ చేసుకోవాలి. మిక్సీలో వేసేసుకొని ఇవి వేయించినవన్నీ ఫస్ట్ అయితే మనం డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న ఈ పౌడర్లోనే మనము టమాటోస్ చూడండి ఇలా మంచిగా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఒక 1/2 కేజీ అవుతాయండి వంకాయలు. మనం చెప్పిన ప్రాసెస్ ఒక 1/2 కేజీ వంకాయలకి. మీరు ఇంకా ఎక్కువ చేసుకుంటుందంటే డబుల్ చేసుకుంటే సరిపోతుంది క్వాంటిటీస్ అన్నీ. పక్కన ఏదైనా సౌండ్ వస్తే ఇగ్నోర్ చేసేయండి. చూడండి, ఇక్కడ అవి మనం డ్రై రోస్ట్ చేసినవన్నీ ఒకసారి మిక్సీ చేసేసుకొని అందులోనే మనము ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, ఆనియన్ కూడా వేసి మళ్ళీ ఒకసారి పేస్ట్ లాగా చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే టమాటోస్ కూడా యాడ్ చేసేసి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసి మళ్ళీ మనము స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకున్నాక దీంట్లోనే మనము తగినంత కారము, సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ మసాలాని మనము
ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో అన్నిట్లలో స్టఫ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా మంచిగా స్మూత్ ఫైన్ పేస్ట్ అయితే చేసుకోండి. చేసుకున్నాక ఇందులోనే మీకు తగినంత కారము, స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను మీడియంగా వేస్తున్నానండి. ఒక 4 స్పూన్స్ కారము, అలాగే తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి మంచిగా స్పూన్ తోటి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఈ మసాలా పేస్ట్ని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలోకి మంచిగా స్టఫ్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఇట్లా 4 మధ్యలో కట్ చేసేసుకొని మంచిగా వంకాయల్లో మనం ఇప్పుడు ఫైన్ పేస్ట్ ఉంటుంది కదా, అది ఒక్కొక్కటిగా ఇలా పెడుతూ స్టఫ్ చేసేసుకోండి వంకాయల్లో. చూడండి ఇలా మంచిగా వేళ్ళతో ఇలా అంటే లోపలికి అంతా మంచిగా స్టఫ్ అయిపోతుంది. ఇలా వంకాయలన్నీ స్టఫ్ చేసుకున్నాక మనం ఏదైతే డ్రై రోస్ట్ చేసామో అందులోనే మనము ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు, బగారాకు, అలాగే దాల్చిన చెక్క, లవంగము, ఒక యాలకు వేసుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. కారము నేను అక్కడ కొద్దిగా తక్కువనే వేసుకున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి. చూడండి ఇవంతా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసుకున్నాం కదా వంకాయల్ని, కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకోండి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ వంకాయల్ని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వంకాయలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి అన్నీ మంచిగా ఇలా స్టఫ్ చేసుకున్న వంకాయలు ఉంటాయి కదా, అవి అందులో వేసేసి ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మగ్గించేసుకోవాలి వంకాయల్ని. చూడండి వంకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చాలా ఫ్రెష్గా ఉంటే వెజిటేబుల్స్ కర్రీ కూడా ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. కాబట్టి ఫ్రెష్ వెజిటేబుల్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి మనము. చూడండి ఇలా అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని కొద్దిగా ఇలా మనకి చూడండి కొద్దిగా ఆయిల్లో ఇలా మగ్గాలి వంకాయలు అనేవి. అప్పుడే మనకి అందులో పెట్టిన మసాలా అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. మీరు ఎలా చేస్తారండి గుత్తి వంకాయ కర్రీ? మీలో ఎవరైనా ఈ విధంగా చేస్తారా, లేదా ఇంకా వేరే ఏదైనా ప్రాసెస్లో చేస్తారా? నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఒకవేళ ఈ ప్రాసెస్ తెలియనట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుందండి కర్రీ మాత్రం, టేస్ట్ సూపర్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం గుత్తి వంకాయ కర్రీ. బగారా రైస్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. వెజ్ పలావ్లోకైనా బగారా రైస్లోకైనా ఇందులో అయినా చాలా యమ్మీగా ఉంటుంది. చూడండి ఇలా మంచిగా వంకాయలు అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఆ మిగిలిన పేస్ట్ అయితే ఏదైతే ఉంటుందో అది కూడా వేసేసుకొని మరికొంతసేపు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు టోటల్గా అనేది పేస్ట్ అనేది మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. మూత పెట్టేసుకొని మనము ఇంకా కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. మళ్ళీ అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి.
మూత పెట్టుకుందామండి. పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మనము మగ్గించేసుకుంటే సరిపోతుంది. మగ్గిన తర్వాత మనము చింతపండు చూడండి, ఇక్కడ పక్కన నుండి మనకు ఆయిల్ అనేది సెపరేట్ అవుతూ ఉంటుంది. ఆ స్టేజ్లో మనము ముందుగా కొద్దిగా చింతపండు నానబెట్టేసుకున్నాం కదా, ఆ చింతపండు రసంని ఇందులో వేసేసి మరికొంతసేపు మనమైతే మగ్గిచ్చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ యమ్మీ గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయినట్టే అండి. మీరు దీన్ని చక్కగా చపాతీలోకి కానీ, వెజ్ పలావ్లోకి కానీ, బగారా రైస్లోకి కానీ, వైట్ రైస్లోకి కానీ ఎంజాయ్ చేయవచ్చు. నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి, ఇలా మూత పెట్టేసి చూడండి మంచిగా ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది చూడండి. ఇప్పుడు మనము తీసి పెట్టుకున్న చింతపండు రసంని ఇందులో యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం ఎక్కువ ఏం వేసుకోవాల్సిన పని లేదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ మాత్రం మనకి సరిపోతుంది చింతపండు రసం. ఇప్పుడు అంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించేసేసుకుంటే ఎంతో టేస్టీ కర్రీ గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయినట్టే. చూడండి, ఒకసారి మళ్ళీ అంతా తరోగా మిక్స్ చేసేసుకొని మీకు కొంచెం లూజ్గా కావాలి అని అనుకుంటే మీ కన్సిస్టెన్సీని చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. దగ్గరికి కావాలంటే ఇంకొంతసేపు దగ్గరికి మగ్గించుకుంటే సరిపోతుంది. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీ చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. కావాలంటే కొంత వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, బట్ నేను ఇక్కడ ఏం వాటర్ యాడ్ చేయట్లేదు. మూత పెట్టేసి మరి ఒక్క 2 మినిట్స్ మనం మగ్గిచ్చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ అయిపోయినట్టే. చూడండి, ఇక్కడ మంచిగా ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లో మనము ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా కొత్తిమీరతో పైన గార్నిష్ చేసేసుకొని మీకు ఇంకా ఇక్కడనే సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. నాకు కొద్దిగా తక్కువైనట్టు అనిపించింది, అందుకే నేను సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, ఇలా పైనుండి కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ యమ్మీ గుత్తి వంకాయ మసాలా కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూడండి, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. దీన్ని నేనైతే వైట్ రైస్లోకి అయితే సర్వ్ చేసుకొని తినేసానండి. చాలా అంటే చాలా యమ్మీగా వచ్చింది టేస్ట్ అయితే. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్